హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాద్నగర్ ప్రాపర్టీస్. ఇది వచ్చేసి మనకు షాద్నగర్ ఏరియా, రంగారెడ్డి జిల్లా హైవే నుంచి మనకు 100 ఫీట్ రోడ్లో వెళ్తుంటే, అంటే వయా కమ్మదనం మీద నుంచి వెళ్తుంటే ఇక్కడ ఒకటి దివ్యక్షేత్రం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం ఉందన్నమాట. చాలా పెద్ద ఎత్తున షాద్నగర్లోనే అతిపెద్ద దేవస్థానం అన్నమాట. ఈ వెంచర్ యొక్క యజమానులు ఆ టెంపుల్ని నిర్మించారు. ఆ గుడి యొక్క డెవలప్మెంట్ మొత్తం వాళ్ళే చూసుకుంటారనమాట. ఈ గుడి చుట్టూ దాదాపు ఒక 500 ఎకరాల పైన వెంచర్ అన్నమాట. ఈ వెంచర్లో మీకోసం ఒక ప్లాట్ తీసుకొచ్చిన, ఆ ప్లాట్ తీసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీకు చక్కటి ఇన్వెస్ట్మెంట్ రూపంలో తక్కువ బడ్జెట్లో మీ పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు, వాళ్ళ హయ్యర్ స్టడీస్ కోసం కావచ్చు, మీ పెన్షన్ ప్లాన్ కోసం కావచ్చు, ఏ రకంగానే ఉపయోగపడుతుంది. ఒక చిన్న బడ్జెట్లో ఎవరైనా ప్లాట్ చూస్తున్నట్టయితే ఈ ప్లాట్ మంచి సూటబుల్ అని చెప్పుకోవచ్చు. మనకు 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటాము. RRR రీజనల్ రింగ్ రోడ్కి కూడా లోపలనే ఉంటుంది ఈ వెంచర్. మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ చుట్టూ నియర్ బై ఇదే వెంచర్ అనమాట. మనకు షాద్నగర్ ఏరియా, రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండల్ కిందికి వస్తుంది. ఇది వచ్చేసి ఒక 133 గజాల ప్లాట్ అన్నమాట. ఇదే ప్లాట్, ఈ ప్లాట్ ఎవరిదో కాదు, నా ప్లాటే, నాది ఓన్ ప్లాటు. ఒకవేళ ఈ ప్లాట్ మీరు కనుక తీసుకున్నట్టయితే దీని తరఫున మీ నుంచి ఇంకా వేరే విధమైన ఏజెంట్ కమిషన్ అలాంటిది ఏమి తీసుకోము. ఓన్లీ ప్లాట్ కాస్ట్ మాత్రమే పడుతుంది. ఇంకొక రిజిస్ట్రేషన్ ఛార్జ్ అవుతుంది, అది మాత్రమే అనమాట. ఆ టెంపుల్ ఏదో కాదు, టెంపుల్ కూడా వీడియోలో మొత్తం డీటెయిల్స్గా పెట్టాను చూడండి. చాలా చక్కటి బ్రహ్మాండమైన వెంచర్లో టెంపుల్ చుట్టూ ఉన్న వెంచర్. ఈ టెంపుల్ విజువల్స్ కూడా చూసుకోండి. మీరు ఇక్కడ వచ్చినట్టయితే ఈ టెంపుల్ని కూడా మంచిగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి టెంపుల్లో మనము ఏదైనా కోరుకుంటే అనుకున్నది, మనం కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుస్తాడు ఆ భగవంతుడు. సో టెంపుల్ యొక్క విజువల్ చేసి చూసుకోండి ఎంత చక్కగా బ్రహ్మాండంగా ఉందో. మీరు వచ్చినప్పుడు మీ ఫ్యామిలీతో రండి. ప్లాట్ చూడడానికి వచ్చినప్పుడు తీసుకోవాలని జెన్యున్గా నచ్చిన వాళ్ళు రండి. ఇంకొకటి, మన ప్లాట్ నుంచి జూమ్ చేస్తే, ఇందాక జూమ్ చేశాను చూడండి, ఆ జూమ్ చేస్తే బ్యాక్ సైడ్ నుంచి మనకు టెంపుల్ కనబడింది చూడండి. ఇదిగో ఇటు నుంచి ఒక రోడ్ ఉంది. ఈ వెంచర్కి మన ప్లాట్కి వెళ్ళడానికి 2 రోడ్స్ యాక్సెస్ ఉన్నాయన్నమాట. ఆ 2 రోడ్స్ యొక్క విజువల్స్ మీకు చూపిస్తాను. ఇందాక వచ్చింది ఒక రోడ్ అనమాట. ఇది వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ సైజ్ వచ్చేసి ముందర 33 ఫీట్ రోడ్ ఉంటుంది. 30 ఫీట్ రోడ్ ఫేసింగ్, లోపలికి పొడవు 40 ఫీట్ అనమాట. 30/40 డైమెన్షన్ సైజ్, 133 గజాల ప్లాట్ అనమాట. ఇది మెయిన్ రోడ్కి వెళ్ళడానికి ఇంకొక రోడ్ అనమాట. టోటల్ 2 రోడ్స్ అని చెప్పాను కదా. కరెక్ట్ స్క్వేర్ షేప్లో ఉంటుంది ప్లాట్ సైజ్ కూడా. ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. ఈ వెంచర్కి రావడానికి ఇది 100 ఫీట్ రోడ్లో బస్ రోడ్ యాక్సెస్ కూడా ఉంది. ఇది బస్సు ద్వారా రావచ్చు. 100 ఫీట్ రోడ్ అనమాట. షాద్నగర్ బస్ స్టేషన్ నుంచి శ్రీశైలం హైవేకి వెళ్ళే బస్సెస్ ఇదే రోడ్లో వెళ్తాయి. మనకు హైవే నుంచి జస్ట్ ఒక 8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ టెంపుల్కి బ్యాక్ సైడే మన ప్లాట్ వస్తుంది. టెంపుల్కి బ్యాక్ సైడ్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే. ఇది వన్ ఆఫ్ ద ఎంట్రన్స్ అనమాట మెయిన్ రోడ్కి వెళ్ళడానికి. ఇది వచ్చేసి నేషనల్ హైవే 44. ఈ హైవే నుంచి లెఫ్ట్కి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇదే రోడ్ నుంచి వెళ్ళాలి. హోటల్ దేవి గ్రాండ్ న్యూ టౌన్షిప్ అని ఉంటుంది. ఇదే అనమాట. ఇది కమ్మదనం వెళ్ళే రోడ్డు, కేశంపేటకి వెళ్ళే రోడ్. ఇక్కడ చాలామంది మనకు తెలియకముందే ఎప్పుడో సెలబ్రిటీస్, ఇట్లా చాలామంది పొలిటీషియన్స్ చాలామంది ల్యాండ్స్ కూడా తీసుకున్నారనమాట. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఫిలిం యాక్టర్ ప్రకాష్ రాజ్ కావచ్చు, రవితేజ కావచ్చు, మనకు ఇంకా ఆయన దత్తత తీసుకున్న ఊరు కూడా ఇక్కడ నియర్ బై ఉంటుందన్నమాట. మనకు ఫ్యూచర్లో తెలంగాణ గవర్నమెంట్ కేటాయించిన 850 ఎకర్స్లో గల జూ పార్క్ ప్రపోజల్ కూడా దీనికి నియర్ బై ఉంది. 850 ఎకరాల జూ పార్క్ ప్రపోజల్. ఓకేనా. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్కి కాల్ చేయొచ్చు. కింద నంబర్ కూడా ఇస్తాను, టైటిల్లో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నా నా నంబర్కి కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ రండి, ప్లాట్ చూడండి, చక్కగా తీసుకోండి. భవిష్యత్తు కోసం మంచి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.